మీరు యూట్యూబ్లోకి వెళ్ళి R15 వర్సెస్ అని కొట్టండి. అంటే ఒక R15 ఓనర్గా చెప్తున్నా, ఇన్ని ఇయర్స్ వాడిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇంట్లో నుంచి ఫస్ట్ గేర్లో తీసుకొస్తా వితిన్ 3 seconds. ఇలా కూర్చొని వెళ్ళాలి. అప్పుడు టాప్ స్పీడ్ కూడా చాలా తొందరగా వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ రోడ్ కూడా ఏదో ట్రాక్ రోడ్ నడుపుతున్నట్టు ఉంటుంది ఈ ట్యాంక్ బండ్ సైడ్. పర్ డే అది 100, 110, 150 కనీసం వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి కనీసం ఒక 10-15 వెహికల్స్ అయితే కనబడతాయి. అరౌండ్ మా విలేజ్కి 450 kilometers ఉందన్నమాట. అది గేర్ డౌన్ చేసి గుంజితే ఒక లెవెల్ ఉంటుంది అనమాట. ఏ గోప్రో మంచిగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో ఈరోజు అయితే సండే. సో సండే వచ్చిందంటే పక్కా R15 తీయాలి. వీకెండ్ రైడ్ అయితే వెళ్తా. సో మొత్తం నేనైతే హెల్మెట్కి అయితే ఇప్పుడు గోప్రోని అయితే మౌంట్ అయితే చేస్తా. డైరెక్ట్ మనం గోప్రో వ్యూలో అయితే కలుసుకుందాం. సో ఇక్కడైతే నేను హెల్మెట్ అయితే పెట్టిన. ఇక్కడ హెల్మెట్ అలాగే ఇది వచ్చేసి మన XR ఎపెక్స్ హెల్మెట్ అనమాట. ఇది ఇక్కడ మా కుక్క పిల్ల పండుకుంది పాపం. ఇది XR ఎపెక్స్ XB-HP 299 సిరీస్ ఇది. అట్లనే దాని తర్వాత మన హెల్మెట్కి వచ్చిన బ్యాగ్ అయితే ఇది. హెల్మెట్కి వచ్చిన బ్యాగ్ దీంట్లో నేను గోప్రోకి సంబంధించినవి అయితే ఉంటాయి దీంట్లో. అంటే గోప్రో బాక్స్ అయితే ఉంటుంది. సో డైరెక్ట్ మనం గోప్రో వీల్ అయితే కలుసుకుందాం. సో R15 అయితే బయట అయితే పెట్టేసాను నేను. ఓకే, రికార్డింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా నాకు తెలిసి 6:45 అట్లా అవుతుంది. కొంచెం సేపు అయితే తిరుగుదాం. తిరిగిన తర్వాత మళ్ళీ నార్మల్ స్టార్ట్ అయిపోదాం ఇంకా. సో కొంచెం సేపు అయితే నార్మల్గా సిటీలోనే డ్రైవ్ అయితే చేద్దాం. దీంట్లో మెయిన్ పార్ట్ ఏంటంటే పెట్రోల్ లేదు. నా దగ్గర బడ్జెటే లేదురా అయ్యా అంటే నాకు ఎప్పుడైనా గమనించండి, మన దగ్గర ఎప్పుడైతే పైసలు కనబడతాయో అప్పుడు మనకి కష్టం, అంటే అప్పుడే మనకి ఏదో దానికి పెట్టాల్సి వస్తుంది అమౌంట్. మన దగ్గర ఉన్నప్పుడేమో ఎట్లాంటి ఖర్చులు కనిపించవు. లేనప్పుడు కరెక్ట్గా మన దగ్గర ఉన్నప్పుడు మాత్రం దానికి పెట్టాల్సి వస్తుంది, దీనికి పెట్టాల్సి వస్తుంది. ఎక్కడ లేని ఖర్చు అంతా అప్పుడే వచ్చి పడుతుంది. వెదర్ అయితే పొద్దున కాబట్టి మంచిగా అనిపిస్తుంది. అందుకే వీకెండ్ రైడ్స్ మ్యాక్సిమం ఎవరన్నా మీరు చూడండి, అంటే మంచి పెద్ద సీసీలు కూడా మార్నింగ్ టైం వస్తారు. ఎందుకంటే ప్రశాంతంగా డ్రైవ్ చేయొచ్చు, ట్రాఫిక్ ఉండదు, ఇంజిన్ ఓవర్ హీట్ అవ్వదు. అదొక వేరే ఫీల్ ఉంటుంది అన్నమాట, మంచిగా అనిపిస్తుంది. సో లాస్ట్ వీడియో అయితే చూసారు కదా, అన్ని వీడియోస్ నేనైతే రెగ్యులర్గా అప్లోడ్ అయితే చేస్తున్నా. ఎవరన్నా చూడకపోతే పాత వీడియోస్ అన్నీ చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అవి. ఎందుకంటే మన ఛానల్లో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఉండేటట్టే ఉంటుంది వీడియోస్ అన్నీ కూడా. అంటే ఏదైనా మైలేజ్ టెస్ట్ వీడియోస్ కానీ, లేదంటే రివ్యూస్ కానీ, లేదంటే రైడ్ రివ్యూస్ కానీ, ఇలాంటివి ఉంటాయి తప్ప అనవసరంగా అంటే అవసరం లేని వీడియోస్ కానీ, అవసరం లేని కంటెంట్ కానీ మన దాంట్లో మ్యాక్సిమం అయితే ఉండదు. ఈ డిజిటల్ మీటర్తో ఇదే బాధ. ఎందుకంటే ఇప్పుడు దాకా బ్లింక్ అయింది, ఇప్పుడేమో 2 పాయింట్లు చూపిస్తుంది. R15 వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇలా చూస్తే బండి ఒకసారి కడగాలి, మొత్తం దుమ్ము పట్టేసింది బండి అయితే. సో లాస్ట్ పాత వీడియోస్కి ఇప్పటికి మీరు చాలా డిఫరెన్స్ చూడవచ్చు నాలో కూడా. అంటే ఇంతకుముందు మొత్తం ఫేస్ మొత్తం ఫ్యాట్తో నిండిపోయి గుండ్రంగా ఉంటుండే, ఇప్పుడు మొత్తం ఒక సన్నంగా అయిపోయింది ఫేస్ అంతా కూడా. ఎందుకంటే నేనైతే కొంచెం షుగర్, అంటే కొంచెం డైట్ అయితే మెయింటైన్ చేస్తున్నా. హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత నుండి కొంచెం డైట్లోనే ఉంటున్నా. మ్యాక్సిమం 90% డైటే చేస్తున్నా. 10% అప్పుడప్పుడు బయట ఫుడ్ తినాల్సి వస్తుంది, అంటే తింటున్నా తప్ప. ఎక్కువ శాతం అయితే మాత్రం డైట్లోనే ఉంటున్నా. గేర్ డౌన్ చేసి గుంజితే ఒక లెవెల్ ఉంటుంది అనమాట. సో నేను ట్యాంక్ బండ్ సైడ్ అయితే వెళ్తా, ఎందుకంటే ఇప్పుడు కొంచెం రీఫ్రెష్గా కూడా అనిపిస్తుంది మనకు కూడా. కొంచెం అట్లా వెళ్ళినామంటే
దీనిది కార్నరింగ్ కానీ మిగతా అన్నీ ఇంకా పేరు పెట్టకలేదు బ్రో. R15కి అంత బాగుంటుంది వెహికల్ అయితే మాత్రం. నెక్స్ట్ ఏం వీడియోస్ కావాలో మీరు కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే ట్రై చేసా చేయడానికైతే. అంటే ఏదైనా వీడియో అంటే ఏదైనా వెహికల్ గురించి అడిగినా లేదంటే ఇంకొకటి చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఒక 2K సబ్స్క్రైబర్స్ కానీ అట్లా అయిన తర్వాత నుండి కనీసం, ఎందుకంటే వ్యూస్ కొంచెం పర్లేదు వస్తున్నాయి, ఒక 100 200 ఎంతో కొంత వస్తున్నాయి. కానీ చూసిన ప్రతి ఒక్కళ్ళు కింద కామెంట్ పెట్టారనుకో నాకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంటే మీకేం డౌట్స్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎందుకంటే నా ఓన్గా నేను చెప్పడం వేరు, మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే చెప్పడం వేరు కదా, అట్లా అన్నమాట. మీకేమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే, అంటే ఏ GoPro మంచిగా ఉంటుంది, నేనైతే ఒక వీడియో కూడా చేస్తాను దానికోసం. నా హెల్మెట్ సెటప్ అంతా ఎంత కాస్ట్ అయింది అంటే ఆల్రెడీ ఉంది, కాకపోతే ఇప్పుడు మన హీరో 9 అది, కాకపోతే ఇప్పుడు హీరో 13 కూడా వచ్చేసింది. సో మీరు ఇప్పుడు చూస్తుంది ఈ వ్లాగ్ కూడా హీరో 9 GoPro, దాంతో అయితే రికార్డ్ చేస్తున్నా. నేనైతే కెమెరా అయితే ఏం అప్గ్రేడ్ అవ్వను ఇప్పుడు అప్పుడే, ఎందుకంటే GoPro అప్గ్రేడ్ ఇప్పుడు నాకు అవసరం లేదంత. ఎందుకంటే సరిపోతుంది ఈ GoPro నాకు రికార్డింగ్ టైం కానీ లేదంటే మిగతా అన్ని విషయాలు కూడా సరిపోతుంది. బ్యాటరీ ఒక్కటి ఇష్యూ ఉందంతే, బ్యాటరీ ఒక్కటి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది నాకు. మిగతా ఏది కూడా నాకు ప్రాబ్లం అయితే లేదు ఈ GoPro తోటి. ఇంకా వేరే ఏ ప్లాన్స్ కూడా లేవు. కాకపోతే ఒకటి ఉంది, Insta360. అది మాత్రం చాలా మనసు నుంచి చెప్తున్నాను నేను, ఎందుకంటే నాకు అమౌంట్ సెట్ అయితే లేదు. అది ట్రై చేస్తా ఈ ఇయర్ ఎండింగ్ లోపల కాకుండా 6 monthsలో మే లోపల కొనడానికైతే ట్రై చేస్తా బ్రో, పక్కా. ఇదైతే మే లోపల మన ఛానల్లో Insta360 అయితే ఉంటుంది 101%. అదైతే గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఈ ఇయర్లోనే చిన్న రైడ్ అయితే చేస్తా. అంటే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మీకు, ఒక రైడ్ అయితే చేస్తా అని చెప్పి యాక్టివా మీద. అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయితే రెడీగా ఉంది, ఇంక జస్ట్ వెళ్ళి రావడం అంతే. అది ఇద్దరమైతే వెళ్తాము, నేను మా ఫ్రెండ్, యాక్టివా మీదనే. నేను అనుకుంటున్నా నెక్స్ట్ సంక్రాంతికి మాత్రం కంపల్సరీ యాక్టివా, అంటే నా యాక్టివా మీదనే విలేజ్కి వెళ్ళి రావాలని చెప్పి. కాకపోతే ఇంకా 1 year ఉంది కాబట్టి చూడాలి, ఎందుకంటే అప్పటి వరకు మనం కొంచెం తిప్పుతాం వెహికల్ని కాబట్టి చూడాలా. అప్పటి వరకు ఇంజన్ కంప్లైంట్ ఏం రాకుండా ఉంటే సరిపోతుంది నాకు. అరౌండ్ మా విలేజ్కి 450 kilometers ఉందన్నమాట. అది 450 kilometers అంటే ఇవి మొత్తం ఓవరాల్గా ఒక 1500 kilometers వేసుకోండి. అంటే వెళ్ళి అక్కడ తిరగాల, అట్లీస్ట్ ఒక 10 days ఉన్నాం అనుకో, ఒక 1 week ఉన్నాం అనుకో, 1 week ప్లస్ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఒక 450 500, మొత్తం ఒక 1500 kilometers అయితే రైడ్ అయితే అవుతుంది. అది ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇయర్ అయితే చేస్తాను నేను. ఈ రోడ్ కూడా ఏదో ట్రాక్ రోడ్ నడుపుతున్నట్టు ఉంటుంది ఈ ట్యాంక్ బండ్ సైడ్. బా సన్ రైజ్ చూడండి ఎంత మంచిగా ఉందో. ఆ సన్ రైజ్ వ్యూ చూస్తుంటే సూపర్ అనిపిస్తుంది నాకైతే. నేను నెక్స్ట్ వీడియో కూడా ఒకటి చేద్దాం అనుకున్నా. అంటే ఎట్లా అంటే బెస్ట్ స్కూటర్ ఇన్ 2026లో ఇప్పటి వరకు నేను చూసిన వాటిల్లో, అంటే లుక్స్ పరంగా కానీ నార్మల్ నడపకపోయినా కూడా మనకు కొంచెం ఐడియా ఉంటుంది కదా, కంపెనీ బట్టి కానీ స్పెసిఫికేషన్స్ కానీ, నార్మల్ ఫ్రెండ్స్ సర్కిల్లో చెప్తారు కదా ఇట్లా ఉంది అట్లా ఉంది కొన్ని వెహికల్స్ అన్నట్టు. ఇక డీటెయిల్ వెహికల్ అయితే చెప్తాను నేను, అంటే డీటెయిల్ వీడియో అయితే తీస్తా ఏ స్కూటర్ బెటర్ అని చెప్పి. అంటే మన బడ్జెట్లో అండర్ 1.2 lakh, అంటే 1.1 lakh దాకా ఉంటాయి స్కూటర్స్, దానికి మించి ఉండవు మ్యాక్సిమం. బేస్ వేరియంట్స్ కానీ టాప్ ఎండ్ కానీ 1.2 లాస్ట్ బ్రో. ఇంకా దానికంటే ఎక్కువ ఉందంటే అది తీసుకొని వేస్ట్ నన్ను అడిగితే. స్కూటీలో 1.2 లోపల తీసుకుంటే సరిపోతుంది మనకి. కాబట్టి నేనైతే నెక్స్ట్ వీడియో కానీ తర్వాత వీడియో కానీ అది చేయడానికైతే 101% ట్రై చేస్తాను నేను. అంటే ఎట్లా అంటే హోండా మనకి మెయిన్ బ్రాండ్స్ ఉన్నాయి, ఒక 4-5 బ్రాండ్స్. దాంట్లో ఉన్న స్కూటర్ల గురించి నేను చెప్తా, ఏది బెస్ట్ ఏది కాదు అని చెప్పి. అంటే ఏది బెస్ట్, ఏది ఎందులో బెస్ట్, అట్లా అమౌంట్ పరంగా, సీసీ పరంగా, పవర్ పరంగా, రిలయబిలిటీ పరంగా, మైలేజ్ పరంగా, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ పరంగా అన్ని విధాలుగా చెప్తాను నేను. అన్ని ప్రోసే చెప్తాను అని అడుకోకండి, కాన్స్ కూడా ఉంటాయి ఇందులో. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు యాక్టివాలు చాలా బిల్ట్ క్వాలిటీ ఇప్పటికీ బాగుంది,
ఇంజన్ కూడా బాగుంటుండే, ఇంజన్ ఎప్పటికీ బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే చాలామంది మన ఏజ్ వాళ్ళు కూడా కొంచెం అవగాహన తెచ్చుకోవాలంటే ఇంజన్ సర్వీసింగ్ అనేది మ్యాండేటరీగా చేయించుకోవాలి. ఒకవేళ సర్వీసింగ్ సరిగ్గా చేయించుకోకపోతే ఇంజన్ అనేది పక్కా కంప్లైంట్ వస్తుంది. ఎందుకంటే కొత్త బండ్లు తొందరగా బోర్కు వస్తాయి ఇంజన్ సరిగ్గా లేదంట, అంటే ఇంజన్ ఆయిల్ సరిగ్గా చేసుకోకపోతే. ఎందుకంటే నాకు ఐడియా ఉంది, మా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళందరికీ ఐడియా ఉంది కాబట్టి మా అందరి వెహికల్స్ కూడా మినిమం 1 lakh పైనే తిరుగుతాయి, ఎలాంటి ప్రాబ్లం రాకుండా. నా యాక్టివానే 1,20,000 తిరిగింది, ఎట్లాంటి ఇష్యూ రాకుండా. పర్ డే అది 100, 110, 150, 180 తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే నా అప్పుడు స్విగ్గీ చేస్తుండే కాబట్టి. అట్లా వ్యూ అయితే భలే అనిపిస్తుంది బ్రో. ఈ ట్యాంక్ బండ్ సైడ్ ఇదంతా తిరుగుతుంటే మస్తు అనిపిస్తుంది. ఒక ఇన్స్టా 360 ఉంటే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మన వ్లాగింగ్ అంతా కూడా. ట్రై చేస్తా తీసుకోవడానికి 101%. అయితే కొత్తది వచ్చేసి నాకు తెలిసి 35 దాకా ఉన్నట్టుంది. చూడాలి ఒకసారి, తీసేసుకుంటే అది కూడా మన దగ్గర ఉంటుంది. హోండా QC1 అది, అంటే ఎలక్ట్రిక్ వెహికల్ హోండా నుంచి. బాగుంది లుకింగ్, కాకపోతే దాని రేంజ్ చాలా తక్కువ ఉంది, కాస్ట్ ఎక్కువ ఉంది. ఇంకోటి కూడా ఉంది, ఇది QC1 కదా, హోండా యాక్టివా E అని చెప్పి. దాని రేంజ్ ఒక 110 దాకా ఉన్నట్టుంది. రియల్ రేంజ్ వచ్చేసి నాకు తెలిసి ఒక 90 దాకా వస్తుంది. కాకపోతే అది ఇంకా మన హైదరాబాద్లో లాంచ్ అవ్వలేదు, ఓన్లీ ముంబై ఆ ఏరియా సైడే లాంచ్ అయింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ మధ్యన బాగా మార్కెట్ షేర్ అయితే తీసుకుంటున్నాయి అవి కూడా. అంటే ఇంజన్ మన స్కూటర్లో మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు అట్లకి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి. ఎందుకంటే మీరు నార్మల్ బండి తీసి బయటికి వెళ్ళినామంటే కనీసం వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు కనీసం ఒక 10-15 వెహికల్స్ అయితే కనబడతాయి ఎలక్ట్రిక్ వెహికల్స్. మరి పెట్రోల్ కనిపించినంత కనిపించకపోయినా ఇప్పుడు చూడండి నాకు 2 కనిపించినాయి. ఇది ఇప్పుడు వెళ్తుంది నా ముందు TVS, ఇందాక మీకు చూపించింది హోండా, 2 ఎలక్ట్రిక్ వెహికల్స్. అట్లా అంటూ ఇప్పుడే నాకు 2 కనిపించినాయి ఇంత పొద్దున్నే. దీని కార్నరింగ్ కానీ మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బ్రో. ఇంకా నాకైతే మంచిగా అనిపిస్తుంది వెహికల్ నడుపుతున్నప్పుడు. ఎందుకంటే నా దగ్గర మంచిగా 3 వెహికల్స్ ఉన్నాయి, అది మీకు తెలిసిందే. యాక్టివా, R15, ఎరాక్స్. ఈ మూడిటికి 3 స్పెషాలిటీస్ ఉంటాయి. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా, ఇప్పుడు కాదు, నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా మీకు. సో నాకు కింద కామెంట్ అయితే చేయండి వీడియో ఎట్లా అనిపిస్తుంది మన ఛానల్లో అని చెప్పి. అట్లానే నెక్స్ట్ వీడియోస్ ఏం చేయాలో మీరు కొంచెం సజెషన్ ఇచ్చారనుకో నాకు కూడా ఐడియా వస్తుంది కదా. అంటే నాకు కొన్ని ఐడియాస్ ఉంటాయి, కాకపోతే మీరు చెప్పే వాటికి నేను దానికి యాడ్ చేసుకొని మీకు చెప్పడానికి అయితే ఉంటుంది కదా. నాకు నిజం చెప్పాలంటే టచ్ చేసుకొని కూర్చోవాలంటే కొంచెం కష్టమే, ఈ అంటే అలవాటు లేకపోతే. ఎందుకంటే ఇలా కూర్చోవాలి, ఇలా కూర్చొని వెళ్ళాలి. అప్పుడు టాప్ స్పీడ్ కూడా చాలా తొందరగా వెళ్ళిపోతుంది. అప్పుడు ఇప్పుడు ఎట్లా రియాక్షన్స్ అయితే సౌండ్కి మామూలుగా ఉండవు రియాక్షన్స్. కంట్రోలింగ్ కూడా విత్ ఇన్ సింగిల్ ఫింగర్ తోటి ఆపొచ్చు బండిని. గేర్ కూడా చూసారు కదా, 6th గేర్లో నుంచి 1st గేర్లో తీసుకొస్తా విత్ ఇన్ 3 seconds. 1 2 3 అయిపోయా. ఎందుకంటే మనకి స్లిప్పర్ క్లచ్ ఉంది కాబట్టి అడ్వాంటేజ్ అది. ఇప్పటివరకు 4 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికి 21,938 తిరిగింది. లాస్ట్ వీడియోలో మీరు చూసిన తర్వాత నాకు తెలిసి దాని అప్పటి నుంచి ఒకసారి నిన్న నైట్ ఒకసారి తీసిన వెహికల్ పని ఉందని చెప్పి, మళ్ళీ ఇప్పటికి వచ్చి మళ్ళీ తీయలేదు. సౌండ్ అయితే చూసారు కదా ఎట్లుందో, పిచ్చా క్రేజీ ఉంటుంది సౌండ్ అయితే మాత్రం. నేను ఇక్కడ ఆపి ఒకసారి మీకు ఎగ్జాస్ట్ సౌండ్ అయితే వినిపిస్తాను నేను. ఎవరు రావట్లే కదా, సో ఇక్కడ ఆపి ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తాను మీకు. సో ఓవరాల్గా మన వెహికల్ అయితే ఇలా అయితే ఉంటుంది మన వెహికల్ వచ్చేసి. సో ఎగ్జాస్ట్ అయితే మీకు వినిపిస్తా ఇప్పుడు. బా
దెబ్బకి అంటే వైబ్రేషన్ జీరో. కాకపోతే ఇది ఏంటంటే మన R15 ప్రతి వెహికల్లో కూడా ఇది లూజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నార్మల్ న్యూట్రల్లో కూడా చూడండి మీరు, మనకి ఇక్కడ వరకు ఓకే, 7000 దాటిందా VV యాక్టివేట్ అవుతుంది. అందుకే మనకి VV యాక్టివేట్ అవుతుంది కాబట్టి మనకి పవర్ లాగ్ ఇష్యూస్ అసలు రావు, మ్యాక్సిమం రాదు. ఇది పేరుకే 155cc బ్రో. ఎందుకంటే అంటే ఒక R15 ఓనర్గా చెప్తున్నా, ఇన్ని ఇయర్స్ వాడిన తర్వాత ఇది పేరుకే 155cc. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి R15 వర్సెస్ అని కొట్టండి, మీకు 160cc కూడా కనిపించదు. మ్యాక్సిమం మీకు పైన డిస్ప్లే వచ్చేది 200cc ఉంటాయి, మ్యాక్సిమం 200cc ఉంటాయి. అది కూడా మ్యాక్సిమం మీకు తెలుసు కొన్ని బ్రాండ్స్, ఆ బ్రాండ్ల నుంచే ఉంటాయి. అవి ఇనీషియల్గా కొంచెం పికప్ ఉంటుందేమో కానీ టాప్ ఎండ్లో మాత్రం దీన్ని అయితే అస్సలు కొట్టవయ్యి, టాప్ ఎండ్లో మాత్రం. ఎందుకంటే దీనికి ఉన్న స్పెషాలిటీ అది ఒకటే బ్రో, అమౌంట్కి తగ్గ ఇంజిన్ ఇది అంతే. ఎందుకంటే చాలామంది ఆలోచిస్తారు 155cc కదా, దానికి 2 నేను తీసుకున్నప్పుడు 1,85,000 ఎంత ఉండే, 85 89 ఉండే నేను తీసుకున్నప్పుడు 3-4 years బ్యాక్. అదే ఇప్పుడు ఈ వెహికల్ వచ్చేసి మనకి అరౌండ్ 2,13,000, టాప్ ఎండ్ వచ్చేసి 2,30,000 దాకా ఉంది. పేరుకి 155 అంతే. కానీ దీంట్లో మీరు చేసేంత ఫన్ నన్ను అడిగితే ఈ సెగ్మెంట్లో ఏ వెహికల్కి ఉండదు. కార్నరింగ్ కానీ ఏదన్నా సెకండ్స్లో కొడుతుంది బండి. మొత్తం గతుకులు ఉన్నాయి రోడ్డు అంతా ఇక్కడ. నాకైతే మాత్రం ఎప్పుడు ఈ R15 తీసినా కూడా ఒక 1000 అంటే ఒక 155cc నడుపుతున్న ఫీల్ అయితే నాకు ఉండదు బ్రో. ఓపెన్గా చెప్పాలంటే ఏదో ఒక 1000cc నడుపుతున్న ఫీలే ఉంటుంది నాకు. అది ఎప్పుడు నడపలేదు, అదేలా ఉంటుందో మనకు తెలియదు. నాకు దీంట్లో ఇంకా బాగా అనిపించేది ఇంజన్ ఇంకా దానికి టాప్ నాచ్. 155cc లిక్విడ్ కూల్డ్ 4 valve 4 stroke VVA. ఇంకేం చెప్పాలి దీని గురించి. పవర్ అండ్ టార్క్ కూడా ది బెస్ట్ పవర్ అండ్ టార్క్లు అవి. ఇంకేం చెప్పాలా, స్లిప్పర్ క్లచ్ ఉంది, అంటే మనకి కావాల్సినవన్నీ ఉన్నాయి ఇందులో. నేను అప్పుడు తీసుకున్నప్పుడు ఇన్ని గనం ఉన్నాయి, అంటే ఇప్పుడు ఇంకా ఫ్యూచర్స్ యాడ్ అయ్యే ఉంటాయి కదా అప్పటికంటే ఇప్పటికే. ఎందుకంటే అప్పుడే మనకి బ్యాక్ సైడ్ 140 సెక్షన్ ప్లస్ రేడియల్ టైర్ మనది, నార్మల్ టైర్ కూడా కాదు, రేడియల్ టైర్ అది. దాని తర్వాత ఫ్రంట్ ABS డిస్క్, వెనకాల ABS డిస్క్, స్లిప్పర్ క్లచ్, డిజిటల్ మీటరు. మనకి బ్లూటూత్ కనెక్షన్ లేదు, ఎందుకంటే అప్పటికి ఇంకా ఏ వెహికల్స్కి కూడా రాలేదు బ్లూటూత్ కనెక్షన్. లాస్ట్ 2 years నుంచి వచ్చినాయి. 4 years బ్యాక్ అయితే బ్లూటూత్ కనెక్షన్స్ ఇవన్నీ ఏం లేవు. దీని ఫ్రంట్ ఫేస్ లుక్ కూడా భలే అనిపిస్తుంది, అంటే ఒక ఐస్ లెక్క కనిపిస్తుంది అనమాట. అది మీకు చూపిస్తాగండి ఇక్కడ ఆగి. ఫ్రంట్ లుక్ అయితే మాత్రం వేరే లెవెల్ కనబడుతుంది వెహికల్. ఫ్రంట్ ఫేస్ అంటే ఇట్లా ఫ్రంట్ ఫేస్ చూడండి ఎట్లా అనిపిస్తుందో, భలే అనిపిస్తుంది ఫ్రంట్ ఫేస్. సో నేనైతే వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయితే చేస్తున్నా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో నాకు తెలిసి మ్యాక్సిమం మీకు ర్యాపిడో ఎర్నింగ్స్ ఉంటుంది, అది కూడా మీరు చెక్అవుట్ అయితే చేయండి, ర్యాపిడో ఎర్నింగ్స్ కూడా అని. దాని తర్వాత మీకు చెప్పాను కదా నా దగ్గర 3 వెహికల్స్ ఉన్నాయి, 3టికి 3 స్పెషాలిటీస్ ఉన్నాయి. ఆ స్పెషాలిటీస్ ఏంది, మన దగ్గర ఇంకేది తక్కువైంది, అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.